ఈ రాత్రి మీ ముందు నిలవబడ్డానికి నన్ను మీ మధ్యలోనికి నడిపించిన దేవాతి దేవునికి నేను ముందుగా వందనస్తుని. షాలేం గారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అనేక సంవత్సరాలుగా మరి స్నేహం, ఈ అనుబంధం. అయితే మీ చర్చిలో మీ ముందు మాట్లాడడం మాత్రం ఇదే నాకు మొదటిసారి. చాలాసార్లు ఆహ్వానం అందింది, కానీ వీలు కాని పరిస్థితుల వల్ల మీ మధ్య ఉండలేకపోయాను. ఈ పట్టణానికే ఈ స్థలం దీవెనకరమైన స్థలం. ఆమెను చెప్పండి. మీకు తెలుసా విషయం? దైవజనులు జకరియా అయ్యగారు మరి పెంతుకోస్తు ఉజ్జీవం ఈ పట్టణానికి వారు తీసుకుని వచ్చి ఈ పట్టణానికే కేంద్రమైన మందిరంగా దేవుడు దీన్ని ఉంచాడు. వారి కుమారులను దేవుడు వాడుకుంటున్న రీతిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, అలాగనే నా వెనుకున్న దైవజనులు నాకు అత్యంత ప్రియులు రెవరెండ్ ఆత్మారావు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నా చిన్ననాటి నుండి వారు నన్ను ఎరుగుదురు. మేమంతా ఒక కుటుంబంగా ఇన్ని సంవత్సరాల్లో నడవడానికి దేవుడు సహాయం చేశారు. అలాగనే కీబోర్డ్ వాయిస్తున్న దైవజనులు ప్రసాద్ గారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ, జూబ్లీ కుమార్ గారు అలానే అగస్టిన్ గారు వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా చూస్తున్నారంటే అందరికీ చెప్పారు, మాకు వందనం చెప్పలేదని. మీ అందరికీ కూడా వందనాలు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. చూడ్డానికి చాలా మంచోళ్ళ ఉన్నారు మీరు. చూడ్డానికి ఎలా ఉంటారో నిజంగా మంచోళ్ళే. ఆమెను చెప్పండి. ఇది ఎన్నో రోజు మీకు? రెండవ రోజు. సో సాధారణంగా అన్ని మందిరాల్లో కూటాలు సంవత్సరానికి ఒకసారే, కానీ నేను విన్నాను ఆత్మారావు గారి ద్వారా ప్రతి నెల కూటాలట మీకు. ఈ రెండవ రాత్రి మీ మధ్యలో ఉండడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తూ, కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు కలిసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అనుకున్న సమయానికన్నా ముందే నేను ముగించి మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ నాతో పాటు తెరవండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన. కీర్తనల గ్రంథం 84వ కీర్తన. ఐదవ వచనాన్ని ఈ రాత్రి ధ్యానం చేద్దాం. 5వ వచనాన్ని. కొట్టినట్టే ఉందండి. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చాలండి. నా వెనకాల అందరూ ఈ మాట చెప్పండి. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. ఈ రోజున ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బలం కదా. కొంతమందికి వారి డబ్బే వారి బలం, కొంతమందికి వారి జ్ఞానమే వారి బలం,
కొంతమందికి వారి కులమే వారి బలం, కొంతమందికి రాజకీయ నాయకులు వారి బలం. మనిషి తన బలాన్ని రకరకాలుగా తీసుకుంటాడు, పొందుకుంటాడు. ఈ 84వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. ఇది కోరహు కుమారులు రాశారు. కీర్తనలన్నీ దావీదు రాసినవి కాదు. కోరహు కుమారులు కొన్ని అరుదైన కీర్తనలు రాశారు. అవన్నీ అద్భుతమైన కీర్తనలు అంటారు, కోరహు కుమారులు రాసినవి. అలాంటి కీర్తనలో ఈ 84వ కీర్తన కూడా ఒకటి. అధ్యాయం అంతా నేను చదవలేదు, దాని జోలికి మనం వెళ్ళం కూడా. ఈ ఒక్క మాట, కోరహు కుమారులు అంటున్నారు, దేవా నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. ఎవరి వల్ల బలం? ఎవరైతే దేవుని వలన బలం పొందుతారో, లేక దేవుడే ఎవరికి బలమో, అది ఒక ధన్యకరమైన జీవితం. ఈ రాత్రి దేవుని మాటలు వింటూ ఇక్కడ కూర్చున్న మీరు, ఏది మీ బలం అనుకుంటున్నారో నాకు తెలీదు. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణాన్ని తమ బలంగా చూసుకుంటారు. మనిషి అంటుంది, పాస్టర్ గారు మొత్తం ఈ ఈ ఈ ఈ ఈ పేట అంతా మా ఊళ్ళేనండి అంటుంది. అంటే ఆవిడ బలం అది. కొంతమంది బలం కోసం అదేటో, కానీ ఎంత తిన్నా కొంతమంది మనుషులు ఇలాగే ఉంటారు. నాకు అర్థం అవ్వదు, వీళ్ళు కంచాలు లాగించినా మనిషి మాత్రం ఇలాగే ఉంటుంది. మరి బలం అంతా ఏంటో, బలం కోసం విపరీతమైన టానిక్లు వాడేవాళ్ళు ఉన్నారు, లేదా? ఏం పొందాలి? బలం పొందాలి. చిన్నప్పుడు అమ్మ కుర్రోడికి ముద్దలు తినిపిస్తూ ప్రతి ముద్దని చివరి ముద్దని ఏముంటుంది? చివరి ముద్దే బలం. ఏంటట? చివరి ముద్దే బలం. మనిషి బలాన్ని రకరకాలుగా తీసుకునే ప్రయత్నం చేస్తాడు. మీరు నా మాటలు వినాలి. అంటే నా బలం ఇది, నా బంధువులే నా బలం, నా కులమే నా బలం, నా జ్ఞానమే నా బలం. మా వెనకాల బోల్డ్ మంది రాజకీయ నాయకులు ఉన్నాడు అంటున్నాడు ఒక అతను. రాజకీయ నాయకులు కొంతమందికి బలం. ఈ రాత్రి ఒక్క మాట నేను చెప్పాలని నిలవబడ్డాను. అదేంటో తెలుసా? మనకు బలం ఉంది, ఆయనే యేసయ్య. నీకే బలం, ఏ బలగం ఉన్నా లేకపోయినా, నేను ధైర్యంగా ఉండటానికి నాకు కారణాలు కానరాలేదు అని నువ్వు అనుకున్నా, ఈ మాట దేవుని మాటగా ఈ రాత్రి తీసుకోండి. నిన్ను బలపరిచేది దేవుడే. ఒకరి బలం దేవుడే అనే విషయం మనం మర్చిపోకూడదు. పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నన్ను బలపరచు వాని యందే సమస్త
సమస్తమును చేయగలను. ఎవరిని బట్టి? అందరూ చెప్పాలి. నన్ను బట్టి కాదు. ద వన్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను ఎవరు బలపరుస్తారో, నాకు ఎవరు బలమై ఉన్నారో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ కూటాల్లో పాల్పంపులు పొంది దాదాపు పోయిన సంవత్సరం అంతా ఒక అయోమయంగా సాగింది కదా. అనుకోలేదు మనం ఎవరు. అప్పుడే మరో కొత్త సంవత్సరం, అప్పుడే అనుకోకుండానే అప్పుడు ఒక నెల అయిపోయింది కదా. ఫిబ్రవరిలోకి వచ్చేసాం, అప్పుడే 2వ నెలలోకి వచ్చేసాం. నీ ముందున్న ధైర్యం, నీ ముందున్న బలం ఏంటో నాకు తెలియదు, కానీ ఎవరు దేవుణ్ణి తమ బలంగా చేసుకుంటారో వారి జీవితాలు ధన్యమైనవని ఈ రాత్రి మనం చేస్తున్నాం. ఎంతమంది చెప్పగలరు యేసయ్యే నా బలం? నిజమేనా? నిజంగానే ఒట్టి మాట. దేవుణ్ణే నీ బలంగా తీసుకుంటే ఈ రాత్రి ఎంతమంది దేవుడు నన్ను బలపరచాలి అన్నవాళ్ళు చేయకండి. దేవుడు తప్ప ఇంకెవ్వరు నిన్ను బలపరిచినా అది బలం కాదు. దేవుడు తప్ప నిన్ను ఇంకెవ్వరు బలపరిచినా అది బలం కాదు. ఈ రాత్రి నా అంశం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని వలన ఎలా బలం పొందుతాడు? 3 విషయాలు నేను ఈ రాత్రి మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒక వ్యక్తి, దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు బలపరుస్తాడు? ఒక మాట చూద్దామా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అందరూ తినియండ్రా. మీరు తీసేసి చదివేస్తుంటే వెనకాల బాగానే తీసేసారు అనుకుంటున్నారు. అందరూ తీద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనం 31. చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలండి. ఒకడు ఎలా బలపరచబడతాడట? అందరూ చెప్పాలి. దేవుని కొరకు ఎదురు చూడడంలో. ఈ రాత్రి ఏ విషయాల్లో నువ్వు దిగజారావో, ఏ విషయాల్లో నువ్వు కృంగిపోయావో, ఏ సంగతుల్లో నిస్పృహకు లోనయ్యావో, ఇక నేను ముందుకు వెళ్ళలేను అని అనుకుంటున్నావో, దేవుడు నిన్ను నూతనంగా బలపరచాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఏం చెప్పండి? ఇంగ్లీష్లో ఉంది వెయిటింగ్ ఆన్ ద లార్డ్. ఏంటట? యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూడడంలో బలం వస్తుంది. దేంట్లో? ఎదురు చూడడంలో. అందరూ చెప్పండి ఈ మాట. సాధారణంగా అన్నీ చేయగలం, కానీ మనం వెయిటింగ్ చేయలేం. నిజమా కదా? నిజమా కదండి? హాస్పిటల్కి వెళ్ళారు, మీ చీటీ ఎంతకీ రావటం లేదు. బలం తగ్గుతుందా పెరుగుతుందా?
చెప్పాలి నాకు. ఓపిక పోతుంది కదా. రోడ్డుకెళ్ళి నుంచున్నారు, పొద్దుటెళ్ళారు, మధ్యాహ్నం అయిపోతుంది కానీ ఒక్క ఆటో కూడా రాలేదు. వెయిటింగ్ చేయగలరా? వెయిటింగ్లో బలం వస్తుందా, బలం తగ్గుతుందా? నా మాటకు మీరు జవాబు చెప్పాలి. ఏ ఎదురు చూపులోనైనా సరే, దట్టు అన్నీ వేగంగా జరిగిపోయే కాలంలో ఉన్నాం మనం. మనిషికి దేనికైనా ఓపుకుంది కానీ కాంట్ వెయిట్. ఏం చేయలేడు? వెయిట్ చేయలేడు. ఫాస్ట్ ట్రాక్, ఫాస్ట్ ఫుడ్, అంత క్షణాల్లో వేగంగా అయిపోవాలి, అంతేనా? ఎదురు చూడలేం. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వెయిటింగ్ చేయలేం. అంటే ఎదురు చూడడంలో ఉన్న బలం తగ్గుతుంది తప్ప బలం పెరగదు, అంతేనా? ఏదైనా చేయగలం కానీ వెయిటింగ్ చేయలేం, ఎదురు చూడలేం. నిజమేనా? ఈరోజు 7:15, 7:30 రమ్మని మీ పాస్టర్ గారు చెప్పారు. నేను 9:30 కూడా రాలేదు. ఎలా ఉంటుంది మీకు ఎలా ఉన్నా ఆయనకి ఎలా ఉంటుంది? పిల్లగా పిలిచాడు ఆయన. పాపం అసలు ఆయన ఎమోషన్స్ మీకు బాగా తెలుసు. ఆయనకి భయపడి కొద్ది ముందుగా వచ్చాను. మనిషి ఏదైనా చేయగలడు కానీ చెప్పాలి, ఎదురు చూడలేం. వెయిటింగ్, ఎదురు చూపులో ఉన్న ఓపిక నశిస్తుంది. 7:30కి పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వస్తానన్నారు, 9:30 రాలేదు. నిజంగా నా కోసం మీరు చూడగలరా? చెప్పండి అమ్మా, చెప్పాలి. నిజంగా ఆయన వస్తాడట అని 9:30 వరకు నా కోసం మీరు చూడగలరా? చూసిన ఓపిక నశిస్తుంది. గమనించాలి. ఈ లోకంలో దేనికోసం ఎదురు చూసినా నీ బలం తగ్గుతుంది. కానీ వాక్యం చెప్తుంది, నీవు ఎదురు చూసేది దేవుడే అయితే బలం తగ్గటం కాదు, బలం పెరుగుతుంది. దేవుని కోసం ఎదురు చూడడంలో, దేవుని కోసం కనిపెట్టడంలో బలం వస్తుంది. ఈ లోకంలో మీరు ఎవరి కోసం, ఒక పొలిటికల్ లీడర్ వస్తాడని చెప్పి టైంకి రాకపోతే, డాక్టర్ సమయానికి వస్తాడని చెప్పి డాక్టర్ సమయానికి రాకపోతే, ఈ బిజీ ప్రపంచంలో కనిపెట్టే ఓపిక లేదు. ఒకవేళ కనిపెడితే ఉన్న సత్తువ తగ్గుతుంది, ఉన్న బలం తగ్గిపోతుంది. గమనించాలి. ఈ లోకంలో మీరు ఎవరి కోసం, దేనికోసం ఎదురు చూసినా సరే బలం తగ్గుతుంది. కానీ మీరు కనిపెట్టేది దేవుడే అయితే నూతనమైన బలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అంటే దేవుని కోసం ఎదురు చూడడంలో ఏముందామా? అందరూ చెప్పాలి. ఏం ఆశించి ఈ నెల ప్రారంభంలో దేవుని నుంచి ఏం కనిపెడుతూ కూర్చున్నారో నాకు తెలియదు, కానీ నీ ఎదురు చూపు దేవుడే అయితే ఈ రాత్రి చెప్తున్నానండి, నీ బలం ఆయనే. నా ఎదురు చూపు దేవుడే బాబు అన్న వాళ్ళు చేయొద్దండి. నాకు మిగిలి ఉన్న ఏదైనా ఆశ, నేను కనిపెట్టే ఏకైక వ్యక్తి యేసయ్యే అన్నవాడు. నిజమేనా? ఒక నిరుద్యోగంలో ఉన్నావేమో, అప్పులో ఉన్నావేమో, కోర్టు సమస్యలో ఉన్నావేమో, సంవత్సరాలుగా
మనుషులు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయావేమో. ఈ రాత్రి మనవి చేస్తున్నాను వాక్యం ఆధారంగా, నీ ఎదురు చూపు దేవుడైతే నీ ఎదురు చూపులో దేవుడు నీకు బలం ఇస్తున్నాడు. అంటే ఈ లోకంలో దేనికోసం ఎదురు చూసినా బలం పెరుగుతుందా తగ్గుతుందా? అందరూ చెప్పాలి. కానీ దేవుడు కోసం ఎదురు చూస్తే బలం వస్తుంది. బైబిల్లో గమనించారు, చాలామంది అనుకుంటున్నారు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, ఇంకా దేవుడు నన్ను ఎందుకు దర్శించలేదు, నాకన్నా వెనక ప్రారంభమైన వాళ్ళు బాగున్నారు, సంవత్సరాలుగా నేను యథార్థంగా దేవుని దగ్గర కనిపెడుతున్నాను, విశ్వసిస్తున్నాను, నాకు ఇంకా ఏ కార్యం జరగలేదని ఎదురు చూస్తూ వాపోతున్నావేమో. రాత్రి దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను, దేవుడు నిన్ను నూతన బలముతో నింపబోతున్నాడు. ఎదురు చూడడంలో ఒక వ్యక్తిని దేవుడు బలపరుస్తాడు. అది ఎప్పుడు వస్తుందో తెలదు బాబు, నా ఎదురు చూపు దేవుడే కాబట్టి ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా పర్లేదు, ఎదురు చూస్తూనే ఉంటానన్న వాళ్ళు చేయొద్దండి. ఆ విశ్వాసం నాకుంది బాబు అన్నవాడు, ఆ ఫెయిత్ నాకుంది, ఐ స్టిల్ వెయిట్ ఆన్ హిమ్. ఎందుకంటే ఒక మాట చెప్పనా అండి, నువ్వు వెయిట్ చేసేది ఈ లోక రాజకీయ నాయకులు కాదు, నువ్వు వెయిట్ చేసేది ఈ లోకంలో ఉన్న డాక్టర్లో అధికారులో కాదు, నువ్వు ఎదురు చూస్తున్నది సాక్షాత్తు నిన్ను సృష్టించిన దేవుడు. నీ ఎదురు చూపు ఆయనే అయితే నువ్వు ఎదురు చూస్తున్న దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. బైబిల్లో ఎదురు చూసి దేవుని వల్ల దీవించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్తారా ఎవరు? దేవుని దీవెనలు ఇన్స్టెంట్గా రావండి. ఒక్క రాత్రిలోనే జీవితం అద్భుతంగా మారిపోవాలంటే అవదు. సంవత్సరాలు దేవుని ముందు కనిపెట్టి పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఎదురు చూడడంలో, అందుకంటే నేను వేగంగా వస్తే వేగంగా పోతాయి, దీర్ఘంగా ఎదురు చూసి పొందుకుంటే అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అంతేనా? అంతేనా? వేగంగా కట్టేస్తే ఆ కట్టడం కూలిపోతుంది. ఎదురు చూస్తూ సంవత్సరాల్లో కట్టబడ్డది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. బైబిల్లో ఎదురు చూసిన కొంతమందిని గురించి చెప్తాను. జస్ట్ నేను రిఫరెన్స్ల జోలికి వెళ్ళను, మీ జ్ఞాపకంలో కొన్ని మాటలు ఉంచుతానంతే. యేసేపు అన్నదమ్ములు అతన్ని గోతులో పడేసి, వినాలి, కొన ఊపిరితో చంపేశారు. జస్ట్ కొట్టాడుకుంటున్నాడంతే, చావు బ్రతుకుల మధ్య గోతులో పడేశారు. గోతులో పడిన దగ్గర నుండి, వినాలి, అతడు ఐగుప్తు దేశపు ప్రధానమంత్రి అవ్వడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఎంతకాలం? చిన్నప్పుడు ఎప్పుడో కన్నాడు కళ. ఆ కళ కోసమే వాళ్ళు రెక్కొకడో డొక్కొకడో విరిసేసి పడిచేశారు. ప్రాణం పోతున్నట్టు విలువల్లాడుతుంది. చిన్నప్పుడు కన్న కళ్ళన్నీ బుర్రలోకి వస్తున్నాయి. అతని ఎదురు చూపు దేవుడే. ఎదురాడలేదు, ఎదురించలేదు. ప్రాణం కొట్టాడుకుంటుంటే చిన్నప్పుడు దేవుడిచ్చిన కళ్ళు గిర్రని తిరుగుతున్నాయి. యేసేపుకు మాత్రమే తెలుసు ఆ కలలు దేవుడు నెరవేర్చగలడు. ఎవరో కొనుక్కున్నారు, పోతీఫర్ ఇంట్లో పెట్టారు. అందగాడు నీతిమంతుడైన యేసేపును పోతీఫర్ భార్య వేరే చూపుతో చూసి వాడు పారిపోయేసరికి నింద వేసి
చెరసాలకు పంపింది. చీకటి కారాగారంలో ఉన్నాడు. ఏ రోజు దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఎదురు చూస్తూనే బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? మరి మనం ఈ సాయంకాలం ప్రార్థన చేస్తాం, తెల్లారేసరికి మంచం కింద ఉండాలి. ఓ మనిషి అందుకనే మానేసింది గుడికి. బహుశా నా ఈ ప్రసంగం కొంచెం వింతగా ఉండొచ్చు. ఇదేంటి బాబు వెంటనే ఇచ్చేత్తరం చెప్పొచ్చా, ఈ రాత్రి నువ్వు వచ్చి మొత్తం నీరేసేసావు, అర్థాంతరంగా ఏదో పట్టుకుపోదామని వచ్చాం. ఇంకా రేపు ఆదివారం సర్పంచ్ మొత్తం ఎన్నికల ముందు కదా, మొత్తం లేని పోళ్ళు అందరూ గుళ్ళోకి వచ్చేస్తారు. మనోళ్ళు తయారైపోయారు, ఏదో శటకోపం పెట్టి దీవించినట్టుగా బ్లడ్ చేయాలి, తప్పట్లేదు. నలుగురిని దీవించేస్తున్నా, మరి ఎవడు పోతాడేటో. ఎదురు చూడడంలోనే నువ్వు దేవుని బలాన్ని పొందుకుంటావు. యేసేపు 13 సంవత్సరాలు పట్టిందండి. ఇక్కడ ఎవరైనా ఒక మిరకల్ కోసం, ఒక స్వస్థత కోసం, దేవుడు నన్ను దర్శించాలి అనే లక్ష్యంతో, లేక దేవుడు నా గర్భాన్ని మొన్న పోయిన 2019లో ఒక అద్భుతం చెప్తాను. ఒక చెల్లి 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది. కాపులు వాళ్ళు 10 years. భర్తకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఎక్కడో విశ్వాసపు విత్తనం పడింది, అంతే. అందరిని ఎదిరించి మందిరానికి వచ్చేసేది. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, కానీ విశ్వాసం ఉంది. ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల పాటు మందిరానికి వచ్చింది. ఎంతకాలం? ప్రతి ఆదివారం ప్రార్థన చేయించుకుంటుంది. నేను అడగడం, ఆవిడ చెప్పడం, అమ్మా ఏంట్రా ఏదైనా విషయమా? లేదన్నయ్య. ప్రార్థన చేసే నాకన్నా నిరాశ వచ్చింది, కానీ ఆ చెల్లి ఎప్పుడు అన్నయ్య నువ్వు చేస్తున్నావుగా జరుగుతుంది అంతే. ప్రార్థన చేసే నాకే నిరాశ వచ్చింది, కానీ ఆ పిల్లలో ఎప్పుడూ నిరాశ రాలేదు. 2019 సంవత్సరంలో, అది నవంబర్ నెల అనుకుంటా, వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేసింది, అన్నయ్య నేను నెల తప్పాను, 10 సంవత్సరాల నా ఎదురు చూపు దేవుడు చూశాడు. ఒక్కసారిగా జరిగిపోవాలనుకోకూడదు. ఎదురు చూసేవారినే దేవుడు బలపరుస్తాడు. నీకు కొడుకునిస్తానని చెప్పి అబ్రహాముకి, శారాకి దేవుడు మాట ఇచ్చాడట. 25 సంవత్సరాలు అయిపోయింది కానీ పుట్టలేదు. ఎంతకాలం? నిజమే కదా. అబ్రహాం ఎంతకాలం ఎదురు చూశాడు. అదే మనము గుళ్ళోకి వచ్చిన మరుసటి వారం ఏదో ఒక మంత్రం జరగకపోతే పని అవదు. ఎన్ని సంవత్సరాలు చూశాడట బాబా, ఎంత ఓపిక కావాలండి. అది కథ కాదు. 25 years, 25 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎంతకాలం? ఆఖరికి మధ్యలో వేరే బైపాస్. దేవుడు మాట ఇచ్చాడు, కానీ ఈవిడు మూలంగా కాదేమని చెప్పి ఇంకో ఆవిడ్ని తగిలించుకున్నాడు. కానీ వాగ్దానం చేసింది హాగరుకు కాదు, దేవుడు శారాకు చేశాడు. పండు ముసలి వయసులో శారా గర్భాన్ని దేవుడు దర్శించాడు. అసలు ఋతుక్రమం ఏమి ఉండదు ఆడ మనిషిలో ఆ వయసులో. అసలు స్త్రీ సంబంధమైన ఏ ధర్మం ఉండదు. అలాంటి సాధ్యపడని వయసులో, ఈ మగోడికి సాధ్యపడదు, ఆడ మనిషికి సాధ్యపడదు. అసలు వైద్యం దాన్ని ఒప్పుకోదు. ముసలి వయసులో
శారీరక ధర్మమేది తన గర్భంలో లేనప్పుడు ఆమె గర్భం దేవుడే తెరిచాడు. నమ్ముతారా? ఏది అసాధ్యమో దేవుడు దాన్ని చేయగలడు. కొంతమంది గట్టిగా చెప్పలేదు, ఇంకా ఎక్కడో అనుమానం పీకుతుంది వాళ్ళకి. యేసు నామంలో అనుమానం పోవునుగా. ఎంతమంది నమ్ముతారు దేవుడు ఏదైనా చేయగలడు? నిజమేనా? మరి చెయ్యతన్ని దింపేరే. దేవుడు ఏదైనా చేయగలడు, దేవునికి సాధ్యమే. ఎన్ని సంవత్సరాలు చూసింది? ఎన్ని సంవత్సరాలు? మన పట్టుమని మనము చెప్పండి అమ్మా, భక్తి అంటే ఎలా ఉంది ఈ రోజున? 2 వారాల్లో జరిగిపోవాలి, 7 వారాల్లో జరిగిపోవాలి కదా. ఇదే గొడవ. చెయ్యగలడు దేవుడు, చెయ్యలేడని నేను చెప్పడం లేదు. హీ కెన్ డూ ఇట్ ఇన్స్టాంట్లీ, వెంటనే చేయగలడు, నేను కాదంటూ లేదు. అయితే నువ్వు కనిపెడుతున్నా జరగలేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఎదురు చూడడం దేవుని చిత్తం. అబ్రహాము ఎదురు చూశాడు 25 సంవత్సరాలు. మోషే 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎంతకాలం? అంతే కదా. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో పెరిగాడు. 40 సంవత్సరాలు మామ మందను మేపాడు. ఇంకో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని నడిపించాడు. అతని జీవితం 120, 340 అన్నమాట. మొదటి 40 సంవత్సరాలు ఎక్కున్నాడు. ఫరో కూతురు దత్తపుత్రుడు. అద్భుతమైన జీవితం అది, లగ్జీరియస్ లైఫ్. ఐగుప్తు సకల విద్యలో నేర్చుకున్నాడు. ఇంకో 40 సంవత్సరాలు గొళ్ళు కాసుకున్నాడు. ఏం కాసుకున్నాడు? ఫస్ట్ 40 సంవత్సరాలు అట హీరో అట. ఎవరు? ఆ తర్వాత 40 సంవత్సరాలు అనుకున్నాడట నేను జీరోని. ఏంటి చెప్పండి? హీరో వల్ల ఎలా అయిపోయాడు? ఈ సెకండ్ 40 సంవత్సరాలు అతని పని ఏంటి చెప్పండి? అలా పొద్దుటే లేవడం. అది సొంత ఇల్లు ఏంటి? అది పొద్దెక్కేదాకా పడుకుంటూ ఊరుకుంటాడేంటి? అది వాళ్ళ ఇల్లు కాదు, అది మాంగారు ఇల్లు, మేనమామ ఇల్లు. కొట్టినే పెట్టడం. పొద్దుటే లేచేవాడు, ఆ సద్దానం ఏదో తీసుకొని ఆ గొర్రెల్ని తీసుకుపోయి రోజంతా అడవిలో మేపేవాడు. అసలు అర్థమైందా మీకు? ఈజిప్టులో యూనివర్సిటీ చదువు అది. ఏ చదువు అంట? ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యుడు. ఆల్మోస్ట్ కొంతమంది చెప్తారు ఐగుప్తు యూనివర్సిటీలో PhD ర్యాంక్ అతను. ఏ ర్యాంకో అతను చెప్పాలా? PhD చదివినాడు. ఏం చేస్తున్నాడు? 10th క్లాస్ ఫెయిల్ అయినాడు. గేదెలు గాయమని కత్తడమే మధ్యకాలంలో ఆయన అన్నాడు. అలాంటిది 40 సంవత్సరాలు ఫరోకి దత్తపుత్రుడుగా ఉండి ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించిన మోషే మామ ఇంటిలో గొళ్ళు కాసుకుంటున్నాడు. 1 సంవత్సరమా 2 సంవత్సరాలు అనుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు కాసేసరికి ఏమనిపిస్తుంది తెలుసా? నాకేదో ఆశ ఉండేది, నా చదువుకి ఏదో ఉపయోగం ఉంటుంది అనుకున్నాను, కానీ అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయింది, దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, నా డ్యూటీ ఇది అనుకున్నాడు. 20 అయిపోయింది, అది బాగా బలపడిపోయింది, ఇంక ఇంతే బతుకు అనుకున్నాడు. 30 అయిపోయింది, సాల్ ఇంక ఈ జీవితం ఆడు గొళ్ళు కాసుకుంటూ బతికేద్దాం అనుకున్నాడు. 40 అయిపోయింది, 40 సంవత్సరాలు ఎదురు చూసి ఆ చివరి రోజు ఆ అడవిలోకి వెళ్తే వింత కనబడింది. ఆ పొద మండుతుంది కానీ కాలిపోలేదు. వింత చూడటానికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత మోషేను దేవుడు దర్శించాడు.
ఈ చదువు వల్ల ఉపయోగం లేదనుకున్నాడు. చాలామంది అనుకుంటారు, నా విద్య, నా నైపుణ్యం, నా పనికి వచ్చే ఈ పరిస్థితులు, సామర్థ్యాలన్నీ ఇదేట్రా బాబు, ఎంత పనికి రాకుండా పోయాయని కదా. ఒకళ్ళు ఎవరైనా అలటలు ఉన్నారేమో, నా సామర్థ్యాలు, నా టాలెంట్లు, నా తలంతులు పనికి రాకుండా పోయేట్రా బాబు, నాకు వచ్చిన విద్య అంతా ఇలా పోయిందేటి, దీనివల్ల ఉపయోగం లేకుండా పోయిందేటి అని అనుకోవచ్చు నువ్వు. ఆ రెండవ 40 సంవత్సరాలు మోషే జీవితాన్ని చూస్తే అనిపిస్తుంది ఇంక అయిపోయిందని. కానీ తెలుసా అండి, అతడు మొదటి 40 సంవత్సరాల్లో చదివిన ఆ చదువు, విద్య ప్రావీణ్యత చివరి 40 సంవత్సరాల్లో దేవుడు వాటిని వాడుకున్నాడు. ఎంతమంది నమ్ముతారు నీ టాలెంట్లు, నీ సామర్థ్యాలు ప్రభువు వాడుకోగలడు? ఎంతమంది నమ్ముతారు? కొంచెం నువ్వు, చాలామంది అనుకుంటారు మా చదువు ఇలాగ అయిపోయింది బాబు. కొంతమంది అనుకుంటారు, కొంతమంది చెల్లి అలాగే అంటారు, అనే చాలా చదువుకున్నాం కానీ పెళ్ళి అయిన తర్వాత ఇదంతా పోయిందని. నువ్వు నిజంగా ఎదురు చూస్తే నీ చదువును కూడా దేవుడు వాడుకుంటాడు. 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడువక రాత్రి పగలు ఉపవాస ప్రార్థనలో గడిపింది ఒక ఆవిడ. ఎన్ని సంవత్సరాలు? లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37 వచనాల్లో అన్నా అనే ఒక స్త్రీ, అన్నా కాదు, హా కాదు, ఆ అన్న ఎన్ని సంవత్సరాలు ఉందట చదవనమాట? అందరూ చెప్పారు, చదవండిరా మాట. లూకా 2:36, 37. అన్నా అనే ఒక ప్రవక్త్రిని ఉండెను. 7 ఏళ్ళు పెనిమిటితో కాపురం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి గుడిని వదిలిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో రాత్రి పగలు సేవ చేయుచుండెను. చప్పలు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాను గట్టిగా. ఎన్ని సంవత్సరాలు? అమ్మ బాబోయ్, అంటే ఆల్మోస్ట్ హర్ లైఫ్, జీవితం అంతా ఎక్కడుంది? ఇంతకీ ఆవిడ ఎదురు చూపు, ఆవిడ కనిపెట్టడం, దాని ఫలితమే యేసు ప్రభు మొదటి రాకడ. ఆమెను చెప్తారు గట్టిగా. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? దేవుడు ఎవరిని బలపరుస్తాడు? ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే దేవుడు బలపరుస్తాడు. కాబట్టి పాస్టర్ గారు నాకు ఇంకా ఏ కార్యం జరగలేదని వాళ్ళు చేయొద్దండి. కొంతకాలంగా ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంకా పొందుకోలేదని వాళ్ళు చేయొద్దండి. కొంతకాలంగా కనిపెడుతున్నాను, ఇంకా నేను ఏదైతే ఎదురు చూస్తున్నానో అది జరగలేదన్న వాళ్ళు ఈ రాత్రి మనం చేస్తున్నాను, ఎదురు చూస్తూనే ఉండండి. ఎదురు చూచేవారినే దేవుడు బలపరుస్తాడు. ఎవరిని? బాబు ఇక నేను మనుషుల కోసం ఎదురు చూడటం కానీ ఎదురు చూస్తాను దేవుడి కోసం అన్నవాళ్ళు చేయొద్దండి. ఈ కూటాలు అందుకోసమే, ఇలాంటి సమయాలు దానికోసమే. ఎందుకంటే మన ఎదురు చూపు ఆయనే. దేవుడు ఇంకా ఎవరిని బలపరుస్తాడు? ఇంకో మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఎవరికి దేవుని బలం ఇస్తాడు? ఎవరు దేవుని వలన బలం పొందుతారు? చూద్దాం. ఇందాక కొట్టినట్టు పాటు చదివారు కదండి ఎవరో. చదువు తల్లి.
ఉమ్, 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 ఉమ్. దుఃఖపడకండి. ఆ మాట జాగ్రత్తగా వినండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. చాలు 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 చాలు. రెండవది, ఎవరిని దేవుడు బలపరుస్తాడు? వాక్యం చెప్తున్న చివరి మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ స్ట్రెంగ్త్. ఏది బలం అట? ఆయనలో ఆనందించడం బలం. ఎవరిలో? అందరూ చెప్పాలి ఈ మాట. ఎంతమంది దేవుళ్ళలో ఆనందించే వాళ్ళు ఉన్నారు? ఆనందించడానికి ఏ కారణాలు లేకపోయినా కూడా నాకు దేవుడున్నాడు అని బ్రతుకుతాను చూసారా, ఆ ఆనందమే నీకు బలం ఇస్తుంది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుళ్ళో ఆనందించడం అంటే ఇందాక ఆరాధన చేసినప్పుడు ఏదో ఉద్రేకంతో ఎంజాయ్ చేస్తూ అది కాదు ఆనందించడం అంటే. దేవుళ్ళో ఆనందించడం అంటే కాదు. అప్పైనా, అరువైనా, జబ్బు తగ్గకపోయినా, ప్రార్థనకి సభ వెంటనే రాకపోయినా, అనుకున్నట్టుగా జీవితం సాగకపోయినా కూడా పరిస్థితులు కాదు, నాకు దేవుడున్నాడు అని ఎవరు ఆనందిస్తారో దేవుడు వారికి బలం అవుతాడు. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? దేవుడే నా ఆనందం. భర్త వల్ల ఆనందం లేని వాళ్ళు ఉన్నారు, పిల్లల వల్ల ఆనందం లేని వాళ్ళు ఉన్నారు, లేరా? చెప్పండమ్మా. కానీ ప్రభు ఉన్నాడు కదండి, నేను బ్రతికేస్తున్నాను అందుకనే. అంటే ఆనందించటానికి కారణాలు ఏవీ లేకపోయినా నాకు ప్రభు ఉన్నాడు చాలు అని ఎంతమంది ఆనందించగలరు? ఇది కలిసి రాలేదు కానీ నాకు దేవుడు ఉన్నాడు చాలు అన్నవాళ్ళు చేయొద్దండి. జబ్బు తగ్గలేదు బాబు కానీ యేసుబాబు ఉన్నాడు అన్న చాలు అన్నవాళ్ళు చేయొద్దండి. నిజమే మీరు నిజంగా సడన్గా అడిగిన పరిశుద్ధాత్మ వచ్చిందేటమా? నాకు ఇంకా జవాబు రాలేదు పాస్టర్ గారు, కానీ ప్రభు ఉన్నాడు చాలు అన్నవాళ్ళు చేయొద్దండి. నా భాష అర్థం అవుతుందా? నేనేం మాట్లాడుతున్నాను అంటే నేను ప్రార్థన చేసేసాను, జగన్ గారు నాకు ఇల్లు పట్టా ఇచ్చేసారు, ఆ ఆనందం కాదు. ప్రార్థన చేశాను కానీ లిస్ట్లో నా పేరు లేదు, పట్టా లేకపోయినా పర్లేదు, ప్రభు ఉన్నాడు అని ఎంతమంది చెప్పగలరు? ఇది నా కాన్సెప్ట్. కొద్ది వింతగా ఉండొచ్చు కానీ ఇది మీకు అర్థం అవ్వాలి. దేవుళ్ళో ఆనందం అంటే ఏంటి? దేవుళ్ళో ఆనందం ఏంటి? పాస్టర్ గారు ప్రార్థన చేసేసారు, పట్టా పేర్లలో నా పేరు వచ్చేసింది, స్తోత్రం చెప్పడం కాదు. ప్రార్థన చేసిన పట్టా లిస్టులో నా పేరు లేదు, పట్టా లేకపోయినా పర్లేదు, ప్రభు ఉన్నాడు నాకు. దేవుళ్ళో ఆనందించడం అంటే ఏంటో మీరు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం చూస్తే అర్థమవుతుంది. చదవనక్కర్లేదు, అధ్యాయం పెట్టుకుని నేను చెప్పే మాటలు వినండి చాలు. మీ అందరికీ తెలుసు పౌలు శీల ఎక్కడున్నారు? మీ అందరికీ తెలుసు అది. ఎక్కడ ఎందుకు జైల్లో పెట్టారు? తప్పు చేశారనా? సువార్త చెప్పారని. ఏం చెప్పారని? సువార్త చెప్పారని చెప్పి పట్టుకెళ్ళి జైల్లో పెట్టారు, చెరసాల్లో వేశారు కదా. అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారట వీళ్ళు? చెప్పండవా. అసలు జైల్లో ఎవరికైనా పాటలు వస్తాయా? పొల్యూషన్ చూస్తేనే ఉన్న పాట ఆగిపోతుంది, మళ్ళీ జైల్లో పాట. చెప్పండమ్మా. మన నోట పాట రావాలంటే ఎంత ఖుషి ఉండాలో. యేసుబాబు పాట కూడా ఒట్టినే రాదు.
కొంతమందికి బాత్రూంలోనే పాటలు వస్తాయి. వాళ్ళు పబ్లిక్ సింగర్స్ కాదు పాపం, వాళ్ళు మైక్ కట్టుకొని పాడలేరు కానీ బాత్రూంలో పాటలు వస్తాయి. మరి బాత్రూంలో పాటలు వస్తున్నాయంటే అర్థం ఉంది. ఎక్కడ వస్తున్నాయి పాటలు ఇవి? చెప్పండి అమ్మా. మీరే జైల్లో పెట్టారండి, మేమే నిందేసి జైల్లో పెట్టారు. ఎలా ఉంటుంది మీ పరిస్థితి? అయ్యో మేమే అప్పటికప్పుడు ఇంత గుడికి వెళ్ళాను కదా, అంత చేశాను. జబ్బు పోతే, గుడికొస్తే, ఉద్యోగం వస్తే, చిన్నది పాస్ అయితే, పెద్దదానికి పెళ్ళి అయితే, ఇది కాదు. పరిస్థితులు కాదు, నాకు ప్రభు ఉన్నాడు చాలు అనేదే నీకు బలం. అందుకని హబక్కూకు ఏమంటాడు 3:17లో, అది అసలైన విశ్వాసం. హబక్కూకు 3:17, హబక్కూకు గ్రంథం 3:17 త్వరగా చదవాలి. అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉన్నను, చేలో పైన పంటకు రాకపోయినను, జగన్ గారి ఇళ్ళ పట్టాలో నా పేరు లేకపోయినా, పెన్షన్ లిస్ట్లో నా పేరు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను. చూసారా, ఇందాక వచ్చిన అరులు ఇప్పుడు రాలేదు. ఆ స్ట్రెంత్ కనబడలేదు నాకు. రైతు భరోసా శాంక్షన్ అవ్వకపోయినా, నాకొచ్చే ఈ పథకాలు అవి నాకు కలిసి రాకపోయినా, ఆరోగ్యం క్షీణించినా, నేను ఏమంటున్నాడు హబక్కూకు? ఏమంటున్నాడు? నా శాలలో పశువులన్నీ చచ్చాయి, కానీ నా ఆనందం ఇవి కాదు, నేను యెహోవా యందు ఆనందించేది. ఈ స్థాయికి నువ్వు ఎదిగితే నీ బలం దేవుడే. ఎంతమందికి నా భాష అర్థమైంది? నేను చెప్పిన మాట అర్థమైంది అన్నవాడు వెంటనే సేదించేశారన్నా, అర్థమైంది అన్నవాడు, అర్థమైంది పాస్టర్ గారు అన్నవాడు. సో నీ ఆనందం పరిస్థితులా ప్రభువా? చెప్పాలి. నీకు అర్థం కాలేదు కానీ ప్రభు ఉంటే అన్నీ ఉన్నట్టే. నాకు యేసు చాలు అన్న వాళ్ళు చేయొద్దు. నిజంగా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోయినా, కరోనా పాస్లో కూడా పాస్ అవ్వకపోయినా, నాకు యేసు ఉన్నాడు అన్నవాళ్ళు, యేసు చాలు అన్నవాడు. నిజమేనా? 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 పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయులు ఇలా చేపలు పట్టుకునేవారట. వాక్యం చెప్తుంది, వాళ్ళు తమ వలలు విడిచి యేసును వెంబడించారు. నాకు అనిపించింది, ఇదేం గొడవరా, యేసుబాబుని చూడగానే జీవనాధాన్ని వదిలేసిపోయారు. వాళ్ళ బతుకే అది, ఆ బతుకే వదిలేసిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఇవేమీ లేకపోయినా యేసు ఉంటే చాలు. నాకు యేసు చాలు అన్న వాళ్ళు చేస్తారు. నా కులం నన్ను వెళ్ళేసినా, నా బంధువులు నన్ను వదిలేసినా, నాకు యేసు చాలు బాబు అన్నవాడు. నాకేవి కలిసి రాకపోయినా యేసు చాలు అన్నవాడు. సో మన ఆనందం ఎవరు చెప్పాలి? పౌలు శీలకి ఎందుకు పాట వచ్చింది? వాళ్ళకి నోటంట అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. అసలు పాట వచ్చే పరిస్థితేనా అది? చెప్పండి అమ్మా. నేను ఆ అధ్యాయం చదివినప్పుడు దేవుడు నాకు 3 ఆలోచనలు ఇచ్చాడు. ఒకటి వినాలందరూ, అది పాట వచ్చే పరిస్థితి కాదు. ఏం చెప్పండి? ఎందుకంటే జైల్లో ఉన్నారు. 2, అసలు పాట పాడే చోటు కాదు అది. అంతేనా? చెప్పాలా?
అది పాట పాడే చోటు కూడా కాదు. పాట పాడే సందర్భం కూడా కాదు. పాట పాడడానికి కూడా తిరువరం ఉండాలి. ఎక్కబడితే అక్కడ పాట పాడేయకూడదు. అసలు పాట పాడే చోటు అది కాదు. మొత్తం శవాన్ని పక్కనెట్టుకుని పాడుతుంటే ఎలా ఉంటుంది? ఈ మధ్య శవం పక్కనెట్టు భోజనం చేసేస్తున్నారు కొంతమంది. మరి వాళ్ళకి ఎలాగా అరుగుతుందో నాకు అర్థం అవట్లేదు. ఓ వారం రోజులు 10 రోజులు ఆగి జ్ఞాపకాలతో కూటమి పెట్టుకుని చచ్చిపోయిన కోసం మంచి చెప్పుకొని భోజనం చేయడంలో అర్థం ఉంటుంది. శవం అక్కడే వీళ్ళు భోజనం చేస్తున్నారు. అదో సాంప్రదాయం అట. మరి శవం పక్కన పెట్టుకుని భోజనం ఎలా చేస్తున్నారు అర్థం అవట్లేదు వాళ్ళు. స్తోత్రం. ఒకటి, నేను 3 విషయాలు చెప్తానని 3వది కూడా చెప్పి ముగిస్తాను. ఎవరిని బలపరుస్తాడు దేవుడు? నెంబర్ 1, 1 దేవుని కోసం ఎదురు చూసేవారిని బలపరుస్తాడు. 2 పరిస్థితులను బట్టి కాక నాకు ప్రభువు ఉన్నాడు చాలు అని ఆనందించే వాళ్ళను దేవుడు బలపరుస్తాడు. యేసు చాలు అన్న వాళ్ళు చేస్తాడు. నీకు అర్థం అవ్వలేదమ్మా? యేసు చాలు నువ్వంటే ప్రతి పరిస్థితిని మార్చగలడు ఆయన కదా. ఏసి ఇచ్చేవి కావాలా, ఏసే కావాలా? బాబోయ్ నిజమేనా? ఏంటి ఈ గోడ దాటిదాకనా? ఏసి ఇచ్చేవి కావాలా, ఏసు కావాలా? చెప్పండి అమ్మా. ఎందుకని? ఏసుంటే ఏసి ఇచ్చేవన్నీ ఉన్నట్టే. 3వ చెప్పు ముగిస్తారు. ఎవరిని దేవుళ్ళు బలపరుస్తాడు? 2వ తిమోతి పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఈ 3వ విషయం చెప్పి నేను నా సందేశాన్ని కృప చేత బలవంతుడవు కమ్ము, స్ట్రెంగ్త్ త్రూ గ్రేస్. కృప చేత బలం. అందరూ చెప్పండి మాట. ఫస్ట్ ఏమన్నాను? దేవుని కోసం ఎదురు చూడడం బలం. 2 ఆయనలో ఆనందించడం బలం. 3 కృప చేత బలం. అందరూ చెప్పండి మాట. అందరూ చెప్పండి మాట. చెప్పనండి, కృప అంటే ఏంటి అసలు? గ్రేస్. యా మీరు ఇంగ్లీష్ మీడియం అంతే, ఇంకేం కాదు. గ్రేస్ ఏంటి చెప్పండి. నేను ఎప్పుడో నా బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు, అంటే నా 14 సంవత్సరాల వయసులో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు అద్భుతమైన స్పీకర్. చింతలూరులో అతిపెద్ద మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చారు. నా చిన్న వయసులో మా డాడీ చనిపోయారు. ఆత్మారావు గారికి మా పరిస్థితులన్నీ తెలుసు, ఈవెన్ మీ పాస్టర్ గారికి కూడా. చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకొని కష్టపడి మా అమ్మ మమ్మల్ని పెంచింది. ఈ రోజున, అంటే సింపుల్గా చెప్తాను, ఈ రోజున మా ఇంట్లో 36 మంది తండ్రి లేని పిల్లలు 3 పూట్ల భోంచేస్తున్నారు. ఒకప్పుడు తండ్రి లేని బ్రతుకు మాది. ఈ రోజున ప్రతి పూట మా ఇంట్లో 36 మంది తల్లిదండ్రులు లేని పిల్లలకి ఈ రోజున మేము భోజనం పెట్టే స్థాయికి దేవుడు మమ్మల్ని దీవించాడు. ఒక్క మాట నేను చెప్పగలను, మాకున్న ఏకైక బలం దేవుడే. నిజం చెప్తున్నాను. మా నాన్నగారు 70 మందిని విశ్వాసులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు మేము దాదాపు ఒక 700 మంది పైబడి ప్రజలను చేయగలిగాం. ఆస్తులు భూములు ఒకప్పుడు మాకేమీ లేవు. మా నాన్నగారు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మా అమ్మకు ప్రార్థన తప్ప ఏమీ రాదు. తండ్రి లేని పిల్లలకు ఉన్న వాగ్దానాలని మా పట్ల దేవుడు నెరవేర్చడం మొదలుపెట్టాడు. ఎవరో ఆ మధ్య కొంచెం మా పరిస్థితులు బాగుండడం మొదలుపెట్టిన తర్వాత కుర్రోళ్ళు, మా హాస్టల్ కుర్రోళ్ళు ఎవరో అడిగారట, ఎవరే ఏట్రా మొత్తం ఊరంతా మీ పాస్టర్ గారు చుట్టూ ఉంటారు, మీ పాస్టర్ గారు మాత్రం ఎవరిని చేయిసాప్పుడు ఎవరికి లొంగరేలో అందరూ మీ చుట్టూ ఉంటారు ఏట్రా అన్నాడు. ఆడొచ్చి నాకు చెప్పాడు, అన్నీ ఎలాగ అంటున్నాడు పలానా. ఏమన్నాడు అంటే,
ఇదే మీ పాస్టర్ గారు ఎవరికి తల ఒక్కడో అందరూ ఆయన చుట్టూ ఉండు. నేను అన్నాను, ఆడికి అర్థం కానిది ఒకటే, ఆడి బలం వాడి డబ్బు, నా బలం నా దేవుడు. హాస్టల్ బిల్డింగ్ కడుతూ అర్ధరాత్రులు ఈ మెట్టలో ఇసుక వస్తుంటే ఆడికి నిద్రటిది కాదట. నా డబ్బులతో నేను ఇసుక పిక్క తోలుకుంటుంటే మళ్ళా అవి వస్తుంటేనండి నిద్రపోకుండా చూడాల్సింది నేను. ఎందుకంటే అర్ధరాత్రులు వచ్చి వాళ్ళు ఎదగోడు. ఇగో ఈ క్రసరే ఈ వారం ఉంది కదా, ఆ క్రసర్ నుంచి అర్ధరాత్రులు వచ్చి వాడాడు. ఇదేట్రా బాబు నిద్ర అంతా తినేస్తాను అనుకునేవాడు నేను. నాకు నిద్రట్టిది, పక్కోడికి నిద్రట్టిది కదట. ఆడికి ఇసుక తిప్పినప్పుడల్లా రాత్రి నిద్రట్టింది కదట. ఓరి ఎదొక్కడు అది అసూయ. విషయం చెప్పనా అండి, నేను డాబా కట్టాను, ఆడింకా అలాగే ఉండిపోయాడు. ఆడికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే తెలుసా, నా బలం నేను నమ్ముకున్న దేవుడే. ఆ రోజు కాదు ఈ రోజుకి అదే మాట చెప్పు. అందుకనే మా సంస్థ పేరే అమేజింగ్ గ్రేస్. గత 10 సంవత్సరాల్లో కృపలు ఎన్నో చూసాం మేము. మా సామర్థ్యాలు కాదు. వాక్యం చెప్తుంది, పౌలు అంటాడు తిమోతితో, నువ్వు ఇంతకాలం నాతో, తిమోతి పత్రికను పౌలు గారు ముసలోసులో రాశాడు. వృద్ధాప్యంలో తన చివరు వీడ్కోలుగా రాశాడు తన శిష్యుడికి. అంటాడు, కృపే నీ బలం. నాకు కృప ఉందన్న వాళ్ళు చేయతాడు. కృప అంటే అర్హతలేవీ లేకపోయినా, అంటే దీవెనకు రీజన్స్ ఉండవు. అది గొడవ. ఒరే అల్లాడు ఎందుకు బాగున్నాడు రా అని ఒకరు నువ్వు దేవుడిని అడిగినా రీజన్ ఉండదు, చెప్పడాయన. మరి ఇదేటు గొడవ పాటర్ గారు, నాకన్నా ఆడు కొంచెం విశ్వాసంలో దిగజారు ఉన్నాడు కదా, ఆడు పని బాగుందంటే ఆయన ఏమంటాడు, కృప. 63వ కీర్తనలో ఉంటుంది, ఆయన కృప జీవము కంటే ఉత్తమమైన. బైబిల్లో కృప అనే మాట విరివిగా వాడింది ఇద్దరు భక్తులు. ఎవరో చెప్తారా? పాత నిబంధనలో దావీదు, క్రొత్త నిబంధనలో పౌలు. ఎవరు చెప్పండి? అందుకనే పాత నిబంధనలోనే హైయెస్ట్ పర్సనాలిటీ, ఎవరెస్ట్ లాంటి వ్యక్తిత్వం దావీద్ది. కొత్త నిబంధనలో యేసయ్య తర్వాత అంత ఉన్నత వ్యక్తిత్వం పౌలుదే. మళ్ళీ చెప్పేస్తున్నాను, కృప గురించి ఎక్కువ పాడేవాడు, కృప అని వెచ్చించేవాడు దీవించబడతాడు. మైక్ కట్టుకొని కొంతమంది వాళ్ళ గొప్పలే, సాక్ష్యాలకి టైం ఇవ్వటానికి భయం. మరి మీ గుళ్ళు ఎలా ఉంటుందో నాకు తెలదు. ఇక మైక్ కట్టుకుంటే మామూలుగా ఉండట్లేదు. ఎవడు గొప్పలాడు చెప్పుకుని, గొప్ప కాదమ్మా నువ్వు చెప్పాల్సింది. గొప్ప అయితే నువ్వేం చెప్పాలో తెలుసా? నేనేమై ఉన్నానో ఆ గొప్పలన్నీ క్రీస్తు కృపను బట్టే. నా సామర్థ్యం కాదు, నా తెలివి కాదు, నా చదువు అసలే కాదు, కృప చేతే నేను ఇలా ఉన్నాను అని చెప్పండి. నువ్వు సాక్ష్యం చెప్పినా ఏం చెప్పాలి తెలుసా? దేవుడు కృప వల్ల మేము ఇది చేయగలిగాం, అంతే అంతే. అందుకనే సౌలు దావీదు ఇద్దరు హెమాయమీ రాజులు, ఇద్దరు గొప్ప రాజులే తెలుసా. అసలు కంపేర్ చేస్తే సౌలు చేసిన తప్పు కన్నా దావీదు చేసిన తప్పే పెద్దది, ఘోరమైంది. కానీ సౌలును శాశ్వతంగా తుడిచేశాడు, దావీదు సింహాసనాన్ని శాశ్వతంగా దేవుడు నిలబెట్టాడు. కారణం, సౌలుకి గర్వం ఎక్కువ. గర్వం ఉన్నవాడు కృప గురించి మాట్లాడలేడు. దావీదు సౌలు కన్నా ఘోరమైన తప్పు చేసినా కూడా పశ్చాత్తాప హృదయుడై దేవుని కృప మీద ఆధారపడ్డాడు. పౌలు కృప గురించే మాట్లాడాడు. ఈరోజు మనం చేస్తున్నానండి, కృప ఉంటే హెచ్చైన బలం నీ మీద ఉంటుంది. కాబట్టి ఏం కోరుకుందాం? నేను చెప్పాను కదా, మా సంస్థ పేరే అమేజింగ్ గ్రేస్. ఇన్ని సంవత్సరాల్లో ఈవెన్ టుడే, ఈ రోజు కూడా ఉదయం లేవగానే రాత్రి ముగుస్తుంది, నా మీద ఉన్నదో తెలుసా? దేవుని కృప మాత్రమే. కృప చేత బలవంతుడవు కమ్ము. బలం దేని ద్వారా చెప్పాలి?
ఏసన్న గారు ఎక్కువ పాటల్లో ఏ పదం కనబడుతుంది చెప్పాలి? నిజమేనా? ఎంతమంది తెలిసి ఈ మాట? ఎవరన్నా అబ్జర్వ్ చేశారు లేదు? ఏసన్న గారి పాటల్లో విపరీతమైన పదం ఏంటి? ఈ రోజున హోసన్న మినిస్ట్రీస్ అంత హెచ్చు స్థాయిలో ఉండటానికి కారణం ఆ మాట మాత్రమే. నేను మళ్ళా చెప్తున్నాను. ఏ పరిచర్యలైతే, ఏ కుటుంబాలైతే, ఏ సేవకులైతే కృప 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 అని వాడతారో వారిని దేవుడు దీవిస్తాడు. అర్థమైంది ఈ మాట? నీ చదువు కాదు తమ్ముడు, నీ బలం కాదు, నీ డబ్బులు కాదు నిన్ను ఈ స్థాయిలో ఉంచింది, నీ చదువు కాదు నిన్ను ఈ స్థాయిలో. అలాగనుకుంటే MAA MA చేసినాడు పిచ్చెక్కి మధ్య భ్రమించి తిరుగుతున్నారు. డబ్బులున్న వాడికి ఏం చేయాలో అర్థం కాక బతుకు శాంతి లేక బతుకుతున్నారు. 18 లారీలు ఉన్నాయి ఒక అతనికి. ఎన్ని లారీలు? ఏలూరు పట్టణంలో ఒక హోల్ నైట్ ప్రేయర్లో వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఒక ఆంటీ గారు ఇంటికి తీసుకెళ్ళింది. ఆ రోజు సాటర్డే ఇలాగే పొద్దున్నే మళ్ళీ సండే చర్చికి వచ్చేయాలి. బాబు తప్పదు, ఎందుకనో నీ వాక్యం విన్న తర్వాత నేను నా ఇంటికి తీసుకెళ్ళాలనిపించి తీసుకెళ్ళింది. నేను ఇంద్ర భవనంలా ఉంది ఇల్లు. నేను అనుకున్నా నా ఇంట్లో తీసుకెళ్తే నా ఇంట్లో పని మనిషి ఏమో అనుకున్నాను. నేను గొడవ పని మనిషి కాదు, ఇంటి ఓనరే చెప్పడం మొదలెట్టింది. అద్భుతమైన ఇల్లు, అంకుల్ లేడు, ఏడుస్తుంది. ఏంటి ఇస్తున్నాను? బాబు 18 లారీలు ఉన్నాయి మాకు. 8 సంవత్సరాలు అయింది మీ అంకులు నేను మాట్లాడుకొని. ఆయన గదిలో ఉంటే నేను వరండాలో ఉంటాను, నేను వరండాలో ఉంటే ఆయన గదిలో ఉంటాడు. 18 లారీలు. ఎంత ఇన్కమ్ వస్తుందో ఊహించవచ్చు మీరు. డబ్బులతో ఏదో సాధించాలనుకుంటారు మీరు. డబ్బులున్న వాళ్ళందరూ బాగలేదు. 18 లారీలు. 8 సంవత్సరాలుగా భర్త వరండాలో ఉంటే భార్య గదిలో ఉంటుంది, భార్య గదిలో ఉంటే భర్త వరండాలో ఉంటాడు. వాళ్ళ డబ్బు వాళ్ళకు ఉపయోగం లేదు. తీరా ఏమైందో తెలుసా? అంటుంది ఆయన నాతో మాట్లాడు బాబు. తీరా పైన 2 గదులు కట్టాడు. నా చిన్న కొడుకు అర్ధరాత్రి 1 గంటకు వస్తాడు, నా పెద్ద కొడుకు తెల్లారుజాము 4 గంటలకు వస్తాడు. వాళ్ళు మాతో మాట్లాడు. ఎవడు బతికాడిది? డబ్బులున్న శాంతి ఉందా? చెప్పాలా? డబ్బుంటే జ్ఞానం ఉంటే ఏదో చేయొచ్చని మీరు అనుకోవచ్చు. కృపొక్కటే నిన్ను నన్ను బ్రతికించగలదు. కళ్ళు మూసుకుందాం ఒకసారి, అలా లేచి నిలబడదాం. ప్రసాద్ గారు చిన్న మ్యూజిక్ అందిస్తారు. అలా కళ్ళు మూసుకొని లేచి నిలబడండి. నేను ఈ రాత్రి 3 విషయాలు చెప్పాను. ఎలా ఒక మనిషి బలపరచబడతాడు. ఒకటేమన్నాను? దేవుని కోసం ఎదురు చూస్తే బలం. 2, పరిస్థితుల్ని బట్టి కాక నాకు ప్రభు ఉన్నాడు అనేది ఆనందం బలం. 3, కృపే బలం. ఎంతమంది సంతోషంగా ఉంది మాట? ఏసన్న గారు చనిపోయిన తర్వాత ఆ పరిచర్య 10 రెట్లు పెరిగింది. కారణం తెలుసా అండి? వాళ్ళు వాడే పదమల్లా కృప. చేతులెత్తి చెప్పండి. డబ్బులున్నా, జ్ఞానం ఉన్నా, నీ కులం పెద్దదైనా, నీకు బంధువులు ఎక్కువ మంది ఉన్నా ప్రయోజనం లేదు. కృప ద్వారానే ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. కృప ఒక్కటే ఒక వ్యక్తిని దీవించి ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా.